ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ సాయినాథాయ నమ. వైశాఖ బహుళ పాడ్యమి శ్రీ కంచి పరమాచార్య వారి జయంతి అండి. ఆది శంకరాచార్య ప్రతిష్టాపిత మూలాంనాయ సర్వజ్ఞపీఠమైన కంచి కామకోటి పీఠం 68వ పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వామివారి జయంతి. ఆయనను భక్తులు పరమాచార్య అని, మహాస్వామి అని, పెరియవ, శ్రీచరణులు, నడిచే దైవం అనే నామాలతో పిలుచుకునేవారు. ఆయన పరమాత్మ స్వరూపం, కాషాయం కట్టిన కామాక్షి స్వరూపం, తలపైన చంద్రులు లేని పరమశివుడు, జటాజూటం లేని ఈశ్వరుడు అపర శంకరాచార్యులు. ఆది శంకరాచార్యులు స్వామివారి సనాతన ధర్మాన్ని బ్రతికించడానికి ఈ భూమిపైన 32 సంవత్సరాలు ఉంటే, పరమాచార్య స్వామివారు సన్యాసాశ్రమ ధర్మాలను నిలబెట్టడానికి శతాయుష్కులై అంటే 100 సంవత్సరాలు జీవించారు. మే 20, 1884 టు జనవరి 8, 1994 వరకు ఆయన జీవించారు. ఆయన గురించి పరిశీలిస్తే 13వ ఏటనే సన్యాసం తీసుకున్నారు. ఆయన సన్యాసాశ్రమ ధర్మం ప్రకారము వాహనం ఎక్కరాదు అని బ్రతికినంతకాలం పాదచారి అయ్యే నడిచారు. ఆయన పరమాచార్యుల వారి ఒక పాదం ధర్మం, మరొక పాదం సత్యం. ధర్మం సత్యం అనే 2 పాదాలతో స్వామి ధర్మస్థాపన చేశారు. ఆయన పరమాచార్యులు వారు తన పాదయాత్రతో దేశమంతా 3 సార్లు పర్యటించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ధర్మం ఒక రూపం ధారిస్తే అది సాక్షాత్ పరమాచార్య స్వామి. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి ఎంతటి ధర్మమూర్తో, ఈ కలియుగంలోని మహాస్వామి వారు అంతటి ధర్మస్వరూపులు. ఆయన ఒక పాదం ధర్మం, మరొక పాదం సత్యం. దలైలామా అంతటి వారే ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అంటే పరమాచార్య స్వామివారే అని వేణోలు పొగిడారు. కామకోటి పీఠానికి 68వ జగద్గురుగా ఆయన అపర ఆది శంకరాచార్యులుగా ఈ దేశానికి వారు చేసిన సేవ అనన్య సామాన్యం. పరమ నిరాడంబరత్వము, అపర కరుణా స్వరూపము, జ్ఞానం స్వరూపం. ఆయన పటాన్ని తదేకంగా ఒక్క నిమిషం చూస్తే చాలు మన మనసు ప్రశాంతత పొందుతుంది. అంతటి మహానుభావులు కంచి పరమాచార్య స్వామివారు. 87 చాతుర్మాసాలు చేసిన ఒకే ఒక సన్యాసి ఆయనే. 87 చాతుర్మాసాలు చేసిన ఒకే ఒక్క సన్యాసి ఆయన నడిపే విశ్వవిద్యాలయం వారికి తెలియని విషయము ఈ ప్రపంచంలో లేదు. 23 భాషల యందు దిట్ట. గాలిలో విభూతి తీయడం, గొలుసులు తీయడం వంటి అనవసరమైన మహిమలు ఆయన ఎన్నడూ ప్రదర్శించలేదు. ఆయన వద్ద ఉంటే మనకు భగవంతుని సన్నిధిలో ఉన్నాను అనే భావన మనకు కలగడమే పెద్ద మహిమానుభూతి. అష్టసిద్ధులు ఆయన వశం. సకల శాస్త్రాల యందు ఆయన దిట్ట. వేదమన్నా శాస్త్రమన్నా ప్రాణం. గోవుల కోసం తన ప్రాణాలు సైతము వదులుకోవడానికి సిద్ధపడే త్యాగి. 1,00,000 కుటుంబాలను పరమాచార్య వైపు, వైదిక అనుష్ఠానం వైపు మళ్లించి సనాతన ధర్మాన్ని ఉద్ధరించారు. ఆయన అవతారం రాకుండా ఉండుంటే ఈనాడు ప్రపంచంలోని ఈ మాత్రం ధర్మాన్ని అనుసరించేవారు కూడా ఉండేవారు కాదేమో. ఈ మహానుభావుడు జన్మించిన రోజున ఆయన నామస్మరణ చేసుకోవడము మహాపుణ్యము, మహాపాపహారము. జై జయ శంకర, హర హర శంకర. చంద్రశేఖర పరమాచార్య మే 24, 1894 వైశాఖ బహుళ పాడ్యమి నాడు తమిళనాడు విల్లీపురంలో జన్మించారు. చంద్రశేఖరేంద్రులు అసలు పేరు స్వామినాథన్. 13 ఏళ్లకే కంచి పీఠాధిపతి అయిన జన్ములు వారు. నడిచే దేవుడు ఆది శంకరాచార్యుల మార్గాన్ని అనుసరిస్తూ చంద్రశేఖర సరస్వతి స్వామి కాలినడకని దేశమంతా పర్యటించి
తమ అనుగ్రహాన్ని వర్షింపజేస్తారు. ఇలా నడవడం వలన ఆరోగ్యం బాగుంటుంది, ప్రజలందరినీ కలుసుకోవడం వీలవుతుంది, అంతకంటే కావాల్సింది ఏముంది అనేవారు. అందుకే భక్తులందరూ ఆయన్ని నడిచే దేవుడని అనేవారు. అప్పుడే నడిస్తేనే లక్ష్మీ కటాక్షం అనేవారు. లోకంలో ఎందరో దుఃఖితులు, దారిద్ర్యులు అనుభవిస్తూ ఉన్నారు. కనీసం అవసరాలైనా తీరని అలాంటి వారిని చూస్తూ కూడా మనం వృధాగా డబ్బు ఖర్చు చేయడం పాపంతో సమానము. దీనుల వేదనను కొంతైనా తగ్గిస్తే మన సంపదకు సార్థకత లభిస్తుంది. సంపద ఉన్నంతలో సరిపోదు, అది పరోపకారానికి ఉపయోగపడేలాగా సద్వినియోగం చేయడమే మంచిది. అలా సంపదను సద్వినియోగం అయ్యే కొద్దీ లక్ష్మీ కటాక్షం సమృద్ధిగా లభిస్తుంది అనేవారు పరమాచార్య. దోషాలు ఎంచకూడదు. ఇతరులలోని దోషాలని వెతికేవారు ఎన్నటికీ ఆధ్యాత్మికంగా పురోగతిని సాధించలేదు అనేవారు చంద్రశేఖర్లు. దుర్గాదేవిని స్తుతిస్తూ చేసిన మహాద్భుతమైన స్తోత్రము దుర్గా పంచరత్న స్తోత్రము. దీన్ని మనకి అందించింది పరమాచార్య స్వామివారు. ఆ స్తోత్రం ఎలా వచ్చిందనడానికి సంబంధించిన కథను చూద్దాము. అది తేనంబాక్కములోని మహాస్వామి వారు మకాం చేస్తున్న కాలము. అప్పుడు మధ్యాహ్నం 2 గంటల సమయము. మహాస్వామి వారు ఒక కాలును నీటిలో ఉంచి చెరుగట్టుపై కూర్చుని ఉన్నారు. మహాస్వామి వారు చప్పట్లు చరిచి నన్ను రమ్మని ఆజ్ఞాపించారు. ఒక కాగితము తీసుకురమ్మని తన పక్కన కూర్చోమని సైగ చేశారు. నేను వాటిని తీసుకుని వచ్చి వారి వద్ద కూర్చున్నాను. మహాస్వామి వారు ఒక్కొక్కటి సంస్కృత పదాలను చెప్పడం ప్రారంభించారు. ఒక్కొక్క సందర్భంలోనే ఒక భావాన్ని చెప్పి దానికి సరియగు సంస్కృత పదం చెప్పేవారు. అలా అన్ని పదములు జతకూడిన తరువాత ఒక మహత్తరమైన స్తోత్రం వచ్చింది. అదే శ్రీ దుర్గా పంచరత్న స్తోత్రము. ఈ శ్లోకము యొక్క చివరి పాదము మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి అనే మకుటంతో ముగుస్తుంది. ఈ శ్లోకాన్ని మనం కామాక్షి ఆలయ ముఖద్వారానికి ఎడమ పక్కన ఉన్న గోడపైన పాలరాతపై చెక్కబడి ఉండడం గమనించవచ్చు. మహాస్వామి వారి స్తోత్రాన్ని చేస్తూ మధ్యలో నీవే భగవద్గీతను బోధించిన దానివి అని వచ్చింది. ఒక్క క్షణము ఇటు తిరిగి ఆలోచిస్తున్న శిష్యులు వైపు చూసి మహాస్వామి వారు కామాక్షి